హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనము రియాక్ట్ సిరీస్లో రియాక్ట్ రౌటర్ యొక్క ఇంట్రడక్షన్ మనం తెలుసుకుందాం. సో రియాక్ట్ రౌటర్ గురించి డెఫినేషన్ ఏంటి, అసలు రియాక్ట్ రౌటర్ అనేది మనకి ఎలా చేస్తుంది, ఏం వర్క్ చేస్తుంది, ఇది ఎందుకు యూజ్ చేయాలని చెప్పేసి మనము రౌటర్ గురించి జస్ట్ డెఫినేషన్ అండ్ ఇంట్రడక్షన్ గురించి మనము ప్రీవియస్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనకి అసలు డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ మనకి రౌటింగ్స్ ఉంటాయి అన్నమాట. మనకి రౌట్స్లో ఇక్కడ రౌటర్ లోపల డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. మనకి అంతకుముందు ప్రీవియస్ వీడియోలో మీకు బేసిక్ రౌటింగ్ అని చెప్పేసి, డైనమిక్ రౌట్స్ అని చెప్పేసి, నెస్టెడ్ రౌట్స్ అని చెప్పేసి ఇలా చాలా రౌట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ మీకు జస్ట్ చెప్పడం జరిగింది. మనము ఈ వీడియోలో ఫస్ట్ రౌటింగ్ అంటే బేసిక్ రౌటింగ్ అనేది ఎలా ఉంటుంది, రియాక్ట్ రౌటర్లో బేసిక్ రౌటింగ్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి మీకు ఇవాళ దీని గురించి డిస్కస్ చేస్తాను. అయితే వాట్ ఈజ్ బేసిక్ రౌటింగ్? Routing in React allows navigation between different pages or views in a single page application without reloading the page. React Router is the most popular library for handling routing in React applications. Basic routing ఇది రౌటింగ్ అంటే ఏంటి? మనకి నావిగేషన్ డిఫరెంట్ పేజెస్ మధ్య డిఫరెంట్ కంపోనెంట్స్ మధ్య మనము నావిగేట్ చేయటం. అప్లికేషన్లో నావిగేషన్ అనేది చెప్పడం అంటే మనం ఏ బటన్ క్లిక్ చేస్తే అంటే దేనికి సంబంధించిన నావిగేషన్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన పేజ్ అంటే దానికి సంబంధించిన కంపోనెంట్ అనేది మనకు లోడ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది సింగిల్ పేజ్ అప్లికేషన్. ఇక్కడ సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే డెఫినేషన్ ఏంటి? సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఒకటి బండ గుర్తు, ఒకే ఒక HTML పేజ్ ఉన్న అప్లికేషన్ని సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటారు. రియాక్ట్ కానివ్వండి, యాంగులర్ కానివ్వండి, ఇవన్నీ ఏంటి, అందులో మీరు అప్లికేషన్ చూడండి, మీరు అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు ఒకే ఒక HTML పేజ్ అనేది ఇక్కడ ఉండటం జరుగుతుంది. index.html ఇంతే, HTML పేజెస్ అనేవి ఉండవు. ఇదే పేజ్ మీకు లోడ్ అవుతుంది బ్రౌజర్లో. కాకపోతే దీని లోపల కంపోనెంట్స్ అనేవి రెండర్ అవుతూ ఉంటాయి. మనకి ఏ కంపోనెంట్ కావాలంటే ఆ కంపోనెంట్, ఏ పేజ్ అంటే కంపోనెంట్ ఇక్కడ వాటిని మనము లోడ్ చేస్తూ ఉంటాము. ప్లస్ ఏంటంటే అప్లికేషన్ అనేది మనకి ఉన్నదే ఒకటి పేజ్ కాబట్టి రీలోడింగ్కి అవకాశం యాడ్ ఉంటుంది. 10 పేజీలు HTML పేజ్ ఒక 10 ఉంటే మీకు రీలోడింగ్ అనేది ఒక పేజ్ తర్వాత ఇంకో పేజ్ మనం క్లిక్ చేసినప్పుడు HTML రీలోడింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నదే ఒక HTML పేజ్ కాబట్టి రీలోడింగ్కి అవకాశమే లేదు. ఇదే రియాక్ట్ రౌటింగ్ కోసం మనము ఒక లైబ్రరీని ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాము ఈ యొక్క అప్లికేషన్లో చేసేసి. ఎందుకంటే రియాక్ట్లో మనకి అన్ని ఫీచర్స్ ఉండవు, ఇవన్నీ కొన్ని ఎక్స్టర్నల్ లైబ్రరీస్ అనమాట. లైబ్రరీ రియాక్ట్ రౌటర్ కూడా ఎక్స్టర్నల్ లైబ్రరీ, ఎక్స్టర్నల్ ఫ్యూచర్. ఇది తీసుకొచ్చి దీన్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాల్సింది, వాడుకోవాలంటే రియాక్ట్లో ఉండదన్నమాట. అయితే ఈ లైబ్రరీని మనం ఇన్స్టాల్ చేసి మనము ఇక్కడ రౌటింగ్ చేయవలసి ఉంటుంది. వై యూజ్ బేసిక్ రౌటింగ్? బేసిక్ రౌటింగ్ అనేది మనం ఎందుకు అని చూసినట్టయితే, రౌటింగ్ అంటే నావిగేషన్ చేయడం కోసం. దీంట్లో ఏమేమి ఉంటాయంటే బ్రౌజర్, రౌటర్, రౌట్స్, రౌట్ అండ్ లింక్ అని చెప్పేసి కొన్ని మనకి కాన్సెప్ట్స్ ఉంటాయి రౌటింగ్లో. కంపల్సరీ ఇది బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. ఇది మినిమం ఈ బేసిక్స్ తెలిస్తే, రౌటింగ్ తెలిస్తే మనము ఒక మామూలు ఒక అప్లికేషన్లో రౌటింగ్ అనేది పేజ్కి మనము రౌటింగ్ అనేది నావిగేషన్ అనేది చేయవచ్చు. బ్రౌజర్ రౌటర్ యాప్స్ ఎంటైర్ అప్లికేషన్ అండ్ ఎనేబుల్స్ క్లయింట్ సైడ్ రౌటింగ్. ఇదేం చేస్తుందంటే బ్రౌజర్ రౌటర్ అనేది మనకి ర్యాప్ చేస్తుంది. అంటే అప్లికేషన్ మొత్తాన్ని కూడా మనము ర్యాప్ చేస్తాం. ఇక్కడ చూడండి, అప్లికేషన్ మొత్తం మనకి ఎలా ర్యాప్ అయింది బ్రౌజర్ రౌటర్ లోపల మీకు చూపిస్తాను. ఇక్కడ బ్రౌజర్ లోపల ఇక్కడ మనకి బ్రౌజర్ రౌటర్ బ్రౌజర్ రౌటర్ ఇది మనము ఏం చేసుకున్నాం, ఇంపోర్ట్ చేసుకున్నాం. ఎక్కడ నుంచి? రియాక్ట్ రౌటర్ డౌమ్. అంటే రియాక్ట్ రౌటర్ డౌమ్ అని చెప్పేసి మనం ఒక లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఇవన్నీ వచ్చేస్తాయి. అందులో బ్రౌజర్ రౌటర్ అనేది ఇక్కడ ఏది రౌటర్. ఈ రౌటర్ అనే దాన్ని మనము ఇక్కడ ఏం చేస్తాము, తీసేసుకొని దీని లోపల మనము మొత్తం ర్యాప్ చేస్తాం. రౌటింగ్ మొత్తం కూడా ర్యాప్ చేస్తాం. ఇది ర్యాపర్ అన్నమాట బ్రౌజర్. ఇక రౌటర్ అంటే ఏంటి? బ్రౌజర్ రౌటర్ యాజ్ రౌటర్. దీనికి 2 పేర్లు అనమాట. ఇదైనా అదైనా పిలవచ్చు అనమాట. దీని లోపల మనం ఏం చేస్తాము, అప్లికేషన్ మొత్తాన్ని కూడా ర్యాప్ చేస్తాము. రౌట్స్ కంటైన్స్ ఆల్ ద రౌట్ డెఫినేషన్స్. రౌట్స్ అనేది ఇంకోటి ఉంటుంది చూడండి. రౌట్స్ అనేది ఇదనమాట. ఇది రౌట్స్. ఇదేంటి, అన్ని ఏదైతే పేజెస్ ఉన్నాయో, ఏదైతే మనకి కంపోనెంట్స్ అన్నిటినీ కూడా దీని లోపల మనము ర్యాప్ చేయాలి. అది మెయిన్. ఇది దీని లోపల ఓన్లీ ఏదైతే మనం పాత్ ఉన్నాయో ఆ పాత్ని మనము రూట్ అనే డెఫినేషన్ ద్వారా, రూట్ అనే ఒక ఫీచర్ ద్వారా మనము దీని లోపల మనము దీన్ని ర్యాప్ చేయాలి. తర్వాత రూట్ డిఫైన్స్ ఇండివిజువల్ రూట్స్ పాత్ సబ్స్పేస్ URL అండ్ ఎలిమెంట్ స్పెసిఫిక్స్ ద కంపోనెంట్ రెండర్. ఇదేం చేస్తుంది, ఒక్కొక్క కంపోనెంట్ని ఇది పాత్ కోసము పాత్ని URLని ఇక్కడ డిఫైన్ చేస్తుంది రూట్ అనేది.
ఫస్ట్ రౌటరు, తర్వాత రూట్స్, తర్వాత రూట్, ఈ మూడింటితో మనము ఈ యొక్క అప్లికేషన్ లోపల నావిగేషన్ అనేది చేసుకోవచ్చు. లింక్ యూజ్డ్ ఫర్ నావిగేషన్ వితౌట్ రిఫ్రెషింగ్ ది పేజ్. లింక్ అనేది మనం ఏంటంటే మనం జస్ట్ వేరే అప్లికేషన్ అయితే మనం యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తాం. యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తే మనకి ఏమవుతుందంటే యాంకర్ ట్యాగ్ వల్ల ఏమవుతుందంటే పేజ్ అనేది రీలోడింగ్ అవుతుంది, రిఫ్రెష్ అవుతుంది పేజ్ అనేది. కానీ ఇక్కడ లింక్ అనే ఒక ట్యాగ్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి రౌటర్లో. ఇది కూడా ఇదేం చేస్తుందంటే జస్ట్ మనకి ఇక్కడ ఏం చేస్తుంది, అప్లికేషన్ రీలోడింగ్ కాకుండా పేజ్ రీలోడ్ కాకుండా ఇక్కడ ఇది ఏం చేస్తుంది, రిఫ్రెష్ కాకుండా లోడ్ చేస్తుంది అనమాట. ఈ 4టిని యూజ్ చేసి మనము ఒక బేసిక్ రౌటింగ్ అనేది చేయడము జరుగుతుంది. ఇది అసలు బేసిక్ రౌటింగ్ అంటే ఏంటి, రౌటింగ్లో ఏమేమి ఉంటాయని చెప్పేసి మనము తెలుసుకుంటే, నెక్స్ట్ దీన్ని ఒక ఎగ్జాంపుల్ లాగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఫస్ట్ నేను ఏం చేశాను, ఒక అప్లికేషన్ తీసుకుని దాంట్లో కంపోనెంట్స్ అని ఒక ఫోల్డరు, పేజెస్ అని ఒక ఫోల్డర్ తీసుకున్నాను. కంపోనెంట్స్ లోపల మనకి ఏంటంటే ఫుటర్ హెడర్ రెండింటిని మనము తీసుకున్నాం. ఎందుకంటే మనకి ఫుటర్ హెడర్ అనేది అన్ని పేజెస్కి ఒకటే ఉంటుంది, ఒక ర్యాపర్ లాగా. ఫుటర్ హెడర్ అనేది అన్ని పేజెస్ ఒకటే ఉంటుంది కాబట్టి మనం హెడర్ని ఫుటర్ని సపరేట్గా ఒక కంపోనెంట్స్ అనే ఫోల్డర్ లోపల దీన్ని క్రియేట్ చేసాము, footer.jsx, header.jsx. ఆ తర్వాత పేజెస్ అని సపరేట్గా మళ్ళీ ఒక ఫోల్డర్ తీసుకొని అందులోపల అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, హోమ్, సర్వీస్ అని చెప్పేసి 4 పేజెస్ అనేది నేను క్రియేట్ చేయడం జరిగింది అనమాట. క్రియేట్ చేసి మనం ఏం చేస్తాము, 4 పేజెస్. ఫస్ట్ హోమ్ పేజ్ చూద్దాం. హోమ్ పేజ్ అంటే ఏం చూడండి, ఫస్ట్ హోమ్ పేజ్ ఒక ఫంక్షన్ అనమాట. ఇది ఫంక్షనల్ కంపోనెంట్, ఫంక్షన్ రాసేసాం. అంటే మిగతా పేజెస్ కూడా అలాగే సేమ్ ఇలాగ 4 పేజెస్ తీసుకున్నాము. హెడర్ ఫుటర్ని మనం ఏం చేస్తాము, పైన రౌటర్ ఫస్ట్ మనకి app.jsలో రౌటింగ్ చేస్తాం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, app.jsx ఇది మెయిన్ రూట్ కాబట్టి, ఇది అప్లికేషన్ మొత్తానికి మెయిన్ ఫైల్ కాబట్టి. అయితే ఇక్కడ రౌటర్ అని చెప్పేసి తీసుకున్నాం, బ్రౌజర్ రౌటర్ యాజ్ రౌటర్ అని చెప్పేసి. ఇది బ్రౌజర్ రౌటర్ అంటే రౌటర్ అని ఫస్ట్ ర్యాప్ చేస్తాం. ఈ రౌటర్ లోపల మనము అన్ని ర్యాప్ చేయాలి. ఏంటి, ఫస్ట్ మనకి హెడర్ అనేది ఫుటర్ అనేది అన్నిటికీ సేమ్ రావాలి, చేంజ్ అవ్వకూడదు. హెడర్ ఫుటర్ అనేది ఒకటే కాబట్టి అన్నింటికి మనం ఫస్ట్ హెడర్ ఫుటర్ని పైన పెట్టుకున్నాము. దాని తర్వాత ఒక రూట్స్ని క్రియేట్ చేసాము. దాని లోపల రూట్ అనే ఈ యొక్క ఫీచర్ లోపల మనము పాత్ ఫస్ట్ ఏంటంటే స్లాష్ అని పెట్టాము. స్లాష్ అంటే ఏంటి, ఇక్కడ హోమ్ అనమాట. ఇక్కడ ఏం రాదు, స్లాష్ అంటే హోమ్ అని చెప్పేసి వస్తుంది మనకి. చూడండి, ఇక్కడ స్లాష్ ఏం ఉండదు. ఇక్కడ ఫస్ట్ హోమ్ పేజ్ డిఫాల్ట్గా ఆటోమేటిక్ ఫస్ట్ హోమ్ పేజ్ అనేది మనకి రావాలన్నమాట అని పెట్టాను. ఇక్కడ పాత్ హోమ్ కంపోనెంట్ మన ఎలిమెంట్ ఏంటి, హోమ్ కంపోనెంట్. స్లాష్ అంటే ఏం లేనప్పుడు, ఇక్కడ నేమ్ అనేది ఏం లేనప్పుడు మనకి ఏం లోడ్ అవ్వాలో, హోమ్ లోడ్ అవ్వాలి. ఇక్కడ అబౌట్ అని పెట్టాము. ఇక్కడ పాత్ అబౌట్ ఉన్నప్పుడు మనకి అబౌట్ హౌస్ లోడ్ అవ్వాలి. సర్వీసెస్ అనే యూఆర్ఎల్ ఉన్నప్పుడు మనకు సర్వీసెస్ లోడ్ అవ్వాలి. కాంటాక్ట్ అని చెప్పేసి వచ్చిన యూఆర్ఎల్లో మనము కాంటాక్టర్స్ కంపోనెంట్ లోడ్ అవ్వాలి. ఇలాగ మనము ఒక బేసిక్ రౌటర్ని మనము క్రియేట్ చేసేసి పేజెస్ని మనం చేసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం చూడండి, ఇప్పుడు అబౌట్ క్లిక్ చేశాను, అబౌట్ పేజ్ వచ్చింది. సర్వీస్ క్లిక్ చేసి సర్వీసెస్ పేజ్ వచ్చింది. కాంటాక్ట్ క్లిక్ చేసి కాంటాక్ట్ పేజ్ వచ్చింది. మనకి రీలోడ్ అనేది అవ్వట్లేదు. ఇక్కడ బ్రౌజర్లో చూడండి, రీలోడ్ అవ్వట్లేదు మనకి బ్రౌజర్. జస్ట్ మనకి ఇక్కడ పాత్ ఒకటే చేంజ్ అవుతుంది, మనకి ఏమీ కూడా చేంజ్ అవ్వట్లేదు. జస్ట్ మనకి కంపోనెంట్ ఉంది వితౌట్ రిఫ్రెషింగ్, వితౌట్ రీలోడింగ్ మనకి అప్లికేషన్లో కంపోనెంట్స్ అనేవి లోడ్ అవటం జరుగుతుంది. ఇది ఏంటంటే మనకు బేసిక్ రౌటింగ్. రియాక్ట్లో మనకి చాలా రౌటింగ్స్ ఉన్నాయి, ఇది బేసిక్ రౌటింగ్. ఇది వస్తే మనకి మినిమం ఒక చిన్న స్టాటిక్ అప్లికేషన్ని మనము ఈజీగా, డైనమిక్ అప్లికేషన్ని కూడా మనము ఈజీగా రౌట్ చేయొచ్చు అనమాట. చిన్న డైనమిక్ అప్లికేషన్ కానివ్వండి, ఒక స్టాటిక్ అప్లికేషన్ కానివ్వండి, 100% మనము దీని ద్వారా రౌటింగ్ చేయవచ్చు. ఇది మనకి బేసిక్ రౌటింగ్ ఇన్ రియాక్ట్ రౌటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.